ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఎంత సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కూడా మరి ఇప్పుడు బక్క జడ్సన్ అన్న చేసిన ఆరోపణలు కావచ్చు, అంటే ఇప్పుడు ఆయన ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉంది. మరి ఆయన ఇల్లు పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించారు. 11 గంటల మీటింగ్ అయితే మరి ఆయన వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. మరి ఏంటి హౌస్ అరెస్ట్ చేశారు ఏంటనేది ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే. అమ్మ, ఆరోపణ కాదు, ఫస్ట్ మీరు వెనకకి తీసుకోవాలి. ఆరోపణ కాదు, ఇది వాస్తవం అనేది చెప్పిన. ఇది మ్యాప్, ఇది 100 సంవత్సరాల మ్యాప్ ఇది. ఓకేనా? ఇది నేను ఆయనకి ఇచ్చిన పిటిషన్ ఇది. ఓకేనా? ఇది నేను నవంబర్లో ఇచ్చిన నీళ్లు బఫర్ జోన్లో ఉందని ఆయన యాక్షన్ తీసుకోకుండా నా మీద పదే ప్రెస్ మీట్లు పెడుతుండ్రు, అన్ని తప్పులు చెప్తుండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ నీవు నా మీద నా వెనక వాడుండి వీడుండని కాదు, నువ్వు 100 ఇండ్లు కూలగొట్టినావు. వాళ్ళకు మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, అన్ని ఉన్న తర్వాత ఏ విధంగా మీరు కూలగొడతారు? ఇవాళ నీ ఇంటి దగ్గరికి వచ్చేటరకు నీ ఇంటికాడ పెద్ద చెరువు ఉందని నువ్వు కమిషనర్ కాగానే ఎందుకు చెప్పలేదు? నువ్వు కమిషనర్ కాగానే పెద్ద చెరువు ఉందని నేను చెప్పేదాకా అది బయటికి ఎందుకు తీయలేదు? అక్కడికి వెళ్ళి కరెక్ట్ కిలోమీటర్ దూరంలో నీ ఇల్లు ఉంది, నేను కాదంటలేను. అక్కడికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి పలుగు నాలా అని ఉంటుంది. ఆ నాలా కింద 40 ఫీట్ల వెడల్పు నాలాతో ఉంటుంది. వీళ్ళ ఫాదర్ 40 ఏళ్ళ కింద కట్టిండు. నేను 3 నెలల పాటు అక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి ఈయన ఇల్లు నేను దొరకబట్టిన. అర్థమైంది? ఇవాళ మీకొక రూల్, వేరొక రూల్ ఏందమ్మా? నీ ఇల్లు బఫర్ జోన్లో ఉందని నేను మ్యాప్తో సహా చట్టాలతో సహా ఈయనకు నవంబర్లో కంప్లైంట్ ఇచ్చిన. నీ ఇల్లు పైన నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి. నువ్వు నిజాయితీ గల ఆఫీసర్ అయితే నీ ఇల్లు నువ్వు కూలగొట్టుకోని నా నాన్న, ఎందుకంటే కూలగొట్టుకొని ఏడు పెట్టుకుంటావు నాకు తెలుసు. ఆ ఏడుపు నీకు రావద్దని నేను చెప్పిన. కానీ నా ఇల్లు పొద్దుమాపు మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టుకొని ఈయననే అడిగిపించుకున్నాడు. నా ఇల్లు ఏదిట్లో నా వెనుక ఎవరో ఉన్నారంట, నా వెనుక ఎవరో మాఫియా ఉండంట, ఉంది ఇది చేపిస్తున్నానంట అని అంటారు. నేను 700 SFT ఇంట్లో ఉంటాను. మా నాయన కట్టిన వరంగల్లో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నేను ఉంటా. అర్థమైందా? మేము అక్రమాలు అయితే మేము కూలగొట్టేసేయి. నీ అక్రమ నువ్వు రోజుకొక రూల్ ఎందుకు మార్చుకుంటున్నావు? నీకొక రూల్, ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చింది మంచి ఒక రూల్ కాదు కదా, మా అందరికి ఒకటే రూల్ ఉంటుంది. ఈరోజు మీకొక రూల్ వాళ్ళకొక రూల్ అనేది నడవదు కదా ఈరోజు. అంటే ఇప్పుడు ఏంటంటే అక్రమ కట్టడాలను మాత్రమే కట్టడం అనద్దు. అక్రమ కట్టడం ఎట్లయితే మరి రిజిస్ట్రేషన్ లేకుండా కబ్జా చేసి కడితే దాని అక్రమం అవుతుంది. అక్రమం ఎప్పుడు కాదంటే నువ్వు రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఉన్నాక, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, ట్యాక్సులు కట్టినాక, రేరా చట్టం ప్రకారం అన్ని ప్రొవిజన్స్ ఉన్న తర్వాత ఇల్లు కట్టిన తర్వాత అది అక్రమ నిర్మాణం ఎట్లయితే అక్రమం పదం వాడద్దు మీరు. మీకు నా జాగా కావాలన్నా, నా ఇల్లు కావాలంటే ఒక చట్టం ఉంది, 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉన్నది. ఆ యాక్ట్ ప్రకారం నువ్వు గ్రామ సభలు పెట్టాలి, మా ఒప్పందం తీసుకోవాలి. అప్పుడు మీరు దానికి డబల్ పైసలు కట్టియాలి. కట్టించాక నువ్వు నా ఇల్లు కూలగొట్టాలి. కానీ నువ్వు అట్లా చేయకుండా నువ్వు ఇష్టం వచ్చే డైరెక్ట్ బుల్డోజర్ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, తీసుకుపోయి కూలగొట్టడానికి పర్మిషన్ ఇచ్చిండు అని ఇండ్ల మీద పడి కూలగొడితే ఎట్లా అన్నట్టు? అదే పంచాయతీరాజ్ చట్టాన్ని, రెవెన్యూ చట్టాన్ని, మున్సిపల్ చట్టాన్ని, ఇరిగేషన్ చట్టాలను, ప్రతి చట్టాన్ని ఈరోజు ఉల్లంఘించి హైడ్రా అనేది ఒక మాఫియా లేక పనిచేసిందని చెప్తా. 100% అన్ని చట్టాలను ఈరోజు అతిక్రమించిన వాళ్ళు అక్రమంగా వాళ్ళు కూలగొట్టినంటారు. అక్రమ నిర్మాణాన్ని ఎవరు అన్నారు. అంటే ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇప్పుడు హైడ్రా తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా అంటే ఒక క్లారిటీ లేకుండానే ఉందనుకోవచ్చు అంటారా? కనబడుతుంది కదా.